20 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం విజయాలు. తల్లికి వందనం 10,090 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో జమ. 67,27,000 మంది విద్యార్థులకు సహాయం. స్త్రీ శక్తి 43,51,00,000 మంది ఉచిత బస్సు ప్రయాణాలు. స్త్రీ శక్తి పథకానికి 1,532 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కూటమి ప్రభుత్వం. దీపం 2 పథకం ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ. ఇందుకు గాను 2,891 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకు 2 విడతల్లో 6,310 కోట్ల రూపాయలు ఆ రైతుల ఖాతాలో జమ చేసింది. మెగా డిఎస్సి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం చేసిన ఫైల్ అదే. మెగా డిఎస్సి ద్వారా 15,941 మంది ఉపాధ్యాయులు నియమించింది ప్రభుత్వం. 5,757 కానిస్టేబుళ్ల నియామకం జరిగింది. 25 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన ఈ 20 నెలల పాలనలో జరిగింది. P4 10 లక్షల మంది మహిళలకు 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు లబ్ధి చేకూరింది. ఎన్టీఆర్ భరోసా రాష్ట్రంలో 63 లక్షల మందికి పెన్షన్లు. ఇప్పటి వరకు 58,654 కోట్ల రూపాయలు పెన్షన్ల కార్యక్రమానికి ఖర్చు చేసింది కూటమి ప్రభుత్వం. దేశంలో అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉంది. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం. దివ్యాంగులు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా పెన్షన్ తీసుకునే ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. మత్స్యకార సేవ ఏడాదికి 20,000 రూపాయల చొప్పున 1,25,000 మందికి 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. నాయి బ్రాహ్మణులకు నెలకు 25,000 రూపాయలు, జూనియర్ లాయర్లకు 10,000 రూపాయలు గౌరవవేతనం చెల్లిస్తోంది. నేతలకు ఉచిత విద్యుత్, మరమగ్గాలకు నెలకు 500 యూనిట్లు, మగ్గాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తోంది కూటమి ప్రభుత్వం. గీత కార్మికులకు 10% మద్యం షాపుల కేటాయింపు, స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, ఆటో డ్రైవర్ల సేవలో ఏడాదికి 15,000 రూపాయలు. ఇప్పటి వరకు 436 కోట్ల రూపాయలు జమ చేసి 2,90,000 మందికి లబ్ధి చేకూర్చింది. అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా 205 అన్నా క్యాంటీన్ల ద్వారా 7,50,00,000 మందికి భోజనాలు. ఎస్సీ వర్గీకరణ వివాదాలకు తావివ్వకుండా అన్ని వర్గాలకు సమన్యాయం. రాష్ట్రంలో 8,427 మంది పాస్టర్లకు నెలకు 5,000 రూపాయలు చొప్పున గౌరవ వేతనం. ఇమాములకు 10,000, మౌజన్లకు 5,000 చొప్పున గౌరవ వేతనం అందిస్తోంది కూటమి ప్రభుత్వం. అర్చకులకు నెలకు 15,000 రూపాయలకు వేతనం పెంపు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,000 కోట్ల రూపాయలతో రోడ్ల మరమ్మతులు, మరో 3,000 కోట్ల రూపాయలతో నూతన రహదారుల నిర్మాణం, పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో 4,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం, రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, రెవెన్యూ సదస్సులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. పంచాయతీరాజ్ రాష్ట్రమంతటా ఒకే రోజు 13,326 గ్రామ సభల నిర్వహణ, దాదాపు 3,000 పనులకు శ్రీకారం. పంచాయతీరాజ్ వ్యవస్థలో పదోన్నతులు, 15వ ఆర్థిక సంఘ నిధులు విడుదల, ప్రతి ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కుళాయి కనెక్షన్లు, 3,050 కోట్ల రూపాయలతో ప్రాజెక్టుకు రూపకల్పన, 1,21,00,000 మందికి దాహత్య తీర్చాలని లక్ష్యం. అడవితల్లి బాటతో గిరిజన తండాలకు రోడ్ల నిర్మాణం, శివారు గ్రామాలకు 4G నెట్వర్క్ శరవేగంగా గ్రామీణ రహదారుల నిర్మాణం. విద్యారంగం విద్యా వ్యవస్థలో పెను మార్పులు, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ గిన్నిస్ రికార్డ్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్, పారదర్శకంగా టీచర్ల బదిలీలు, విద్యార్థుల పరిశుభ్రత పెంచేలా ముస్తాబు, 2,600 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లింపు, 1 క్లాస్ 1 టీచర్ అమలు. గేట్స్ ఫౌండేషన్ టాటాలతో సంజీవని ప్రాజెక్ట్, యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరునికి 2,50,000 రూపాయల సమగ్ర ఆరోగ్య బీమా. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 1,43,00,000 కుటుంబాలకు 25 లక్షల వరకు ఆరోగ్య భద్రత. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం, మెరుగైన సేవలు అందిస్తున్న 108, 104. గాడిన పడిన విద్యుత్ రంగం తొలిసారి ట్రూ డౌన్ ద్వారా 13 పైసల విద్యుత్ ఛార్జీ తగ్గింపు. 4,494 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలను భరించే బాధ్యత తీసుకున్న ప్రభుత్వం. జగన్ 5 ఏళ్ల పాలనలో ట్రూ అప్ తప్ప, అప్పులు కుప్ప తప్ప ఒరిగింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ట్రూ డౌన్ అంటూ విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సివిల్ సప్లైస్ బలోపేతం, నాణ్యమైన సరుకులు పంపిణీ, ప్రజలకు అందుబాటులో రేషన్ దుకాణాలు, జొన్నలు, రాగులు, గోధుమలు, కందిపప్పు వంటి పౌష్టికాహారం పంపిణీ, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, పట్టణ ప్రాంతాల 100% డోర్ టు డోర్ కలెక్షన్. ఇప్పటికీ 105 లక్షల టన్నుల చెత్త తొలగింపు, చెత్తపై పన్ను రద్దు. కొత్తగా 25 పాలసీలు, పరిశ్రమగా పర్యాటక రంగం గుర్తింపు, పరిశ్రమలకు రాయితీల కోసం దేశంలో తొలిసారి ఎస్క్రో ఖాతాలు, 175 నియోజకవర్గాల్లో MSME పార్కులకు శ్రీకారం. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ లో భాగంగా తొలి దశలో 1,00,000 మంది
మహిళా పారిశ్రామికవేత్తలు. విశాఖపట్నంలో $15 బిలియన్ అంటే ₹1,25,000 కోట్లతో గూగుల్ AI డేటా సెంటర్ ఏర్పాటు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవనాలకు శంకుస్థాపన. విశాఖపట్నం ఐటీ హబ్ రిలయన్స్ డేటా సెంటర్ కు అడుగులు. TCS ప్రారంభం. కాగ్నిజెంట్ కు శంకుస్థాపన. కాకినాడలో AM గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు శంకుస్థాపన. 2 ఏళ్లలో ఎగుమతులు. తిరుమల సహా దేవాలయాల సేవలో పెను మార్పులు. 20కి పైగా ప్రధాన ఆలయాల నిత్యాన్నదానాలు. విశాఖపట్నంలో యోగాంధ్ర నిర్వహణ. కర్నూలులో సూపర్ GST సభ సక్సెస్. PPP నిర్వహణలో వైద్య విద్యార్థులకు 225 అదనంగా సీట్లు వచ్చినాయి. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్ 11.28%. పెరిగిన మూలధన వ్యయం. పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఉచితంగా స్థలం కోసం దరఖాస్తుల స్వీకరణ పూర్తి. 3 లక్షల ఇళ్లకు ఇప్పటికే గృహప్రవేశాలు. త్వరలో మరో 5 లక్షల ఇళ్ల ప్రారంభం. ఉచిత ఇసుక పథకం అమలు. నాలా యాక్ట్ రద్దుతో పాటు నిర్మాణ రంగ అనుకూల నిర్ణయాలు. 20 లక్షల SC ST కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్. బీసీలకు ₹20,000 అదనపు సాయం. అంగన్వాడీ కార్యకర్తలు ఆశాలకు గ్రాట్యుటీ అమలు. బాలింతలకు NTR బేబీ కిట్లు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్. డేటా డ్రివెన్ డెసిషన్స్. వాట్సాప్ గవర్నెన్స్. మనమిత్ర ద్వారా 921 సేవలు. తగ్గిన క్రైమ్ రేట్. గంజాయి డ్రగ్స్ అరికట్టాం. ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3 రీజియన్ల అభివృద్ధికి కార్యాచరణ. ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి లక్ష్యం. పూర్వోదయ పథకంలో రాష్ట్రానికి దక్కిన చోటు. రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరింత ఆస్కారం. రాయలసీమకు సెమీ కండక్టర్. ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్. కడప స్టీల్ ప్లాంట్. సోలార్ హబ్. దొగరాజపట్నం ఓడరేవు. రామాయపట్నం ఓడరేవు. 1,00,000 కోట్లతో BPCL. దగదర్తి ఎయిర్పోర్టు భూసేకరణకు నిధుల కేటాయింపు. ప్రారంభమైన విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం పనులు. ప్రారంభం కానున్న భోగాపురం విమానాశ్రయం. విశాఖ స్టీల్ ప్లాంట్కు ₹11,440 కోట్ల కేంద్ర సాయం. నష్టాల నుంచి లాభాల బాట. దాదాపు 90 కేంద్ర పథకాల పునరుద్ధరణ. కేంద్ర నిధులు సద్వినియోగం. పేద వర్గాలకు మేలు. రాష్ట్రానికి ₹1,00,000 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు. కొత్తగా 2 జిల్లాల ఏర్పాటు. 26 నుంచి 28కి పెరిగిన జిల్లాల సంఖ్య. రెవెన్యూ డివిజన్లు 81కి చేరాయి. మొత్తం మండలాల సంఖ్య 680. మహిళలకు 1,00,000 కుట్టు మిషన్ల పంపిణీ. కుప్పంలో 5,555 సైకిళ్లు. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ. 24 గంటల జమ. ₹13,000 కోట్ల రైతులకు జమ. 2025-26 ఖరీఫ్లో 44 లక్షల టన్నుల ధాన్యం సేకరణ. మార్కెట్ ఇంటర్వెన్షన్. పొగాకు, మామిడి, కోకో, ఉల్లి, టమాటా సహా పంటలకు ₹1,100 కోట్ల పైగా సాయం. సమర్థ నీటి నిర్వహణతో 6.08 మీటర్లకు పెరిగిన భూగర్భ జలాలు. సాగునీటి ప్రాజెక్టులకు ఈ 20 నెలల్లో 23,793 కోట్ల ఖర్చు పెట్టింది కూటమి ప్రభుత్వం. 3,500 కోట్ల ఖర్చుతో హంద్రీనివా పనులు పూర్తి చేసి సీమకు 43 TMCల తరలింపు ఒక రికార్డ్. వెలిగొండ ప్రాజెక్టుకు ₹571 కోట్ల వ్యయం. వేగంగా లైనింగ్, రిటర్నింగ్ వాల్ పనులు. శరవేగంగా పోలవరం నిర్మాణం. ఇప్పటి వరకు 88% పూర్తి చేసుకుంది. 2027 పుష్కరాలకు పోలవరం ప్రారంభం. 2019లో చంద్రబాబు ప్రభుత్వం కొనసాగి ఉంటే పోలవరం నదుల అనుసంధానం పూర్తయి ఇప్పటికే కరువు రహిత రాష్ట్రంగా ఏర్పడి ఉండేది. తుంగభద్ర గేట్ల మరమ్మతులకు ఏపీ వాటాగా ₹55 కోట్ల కేటాయింపు. ధవళేశ్వరం, శ్రీశైలం, కండలేరు, మైలవరం, గుండ్లకమ్మ, గోరకల్లు, అవుకు వంటి ప్రాజెక్టులకు ₹610 కోట్ల మరమ్మతులు. రాష్ట్ర వ్యాప్తంగా ₹878 కోట్ల కాలువల నిర్వహణ పూడికతీత. నీటి భద్రత, సమర్థ నీటి నిర్వహణతో పెరిగిన భూగర్భ జలాలు. 6,047 సాగునీటి సంఘాలకు ఎన్నికలు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రం మీదుగా వెళ్లే 3 హైస్పీడ్ రైల్ కారిడార్ల కేటాయింపు. ఆర్థిక కష్టాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు, TA, DA సరెండర్ లీవ్లు, బెనిఫిట్స్ చెల్లింపు. ఆరోగ్యశ్రీ, పెండింగ్ బిల్లులు వంటి ₹40,000 కోట్ల బకాయిలు చెల్లించింది కూటమి ప్రభుత్వం.